హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ టైం అయితే ఎక్కువ తీసుకోను. మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. కొత్తగా వస్తున్న ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి. చాలా 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 బర్నింగ్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది యువతని పాడు చేస్తుంది ఈ బెట్టింగ్ యాప్ అనేది. ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం చాలా చాలా ఇల్లీగల్. మేము ప్రమోట్ చేసిన వాళ్ళు చేస్తున్నారు, ఆడేవాళ్ళది కదా ఇబ్బంది, వాళ్ళు ఆడకుండా ఉంటే సరిపోద్ది కదా అని కొంతమంది అనుకోవచ్చు. నాకు కూడా డౌట్ ఉంది. నేను సాహో కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఆడేవాళ్ళు అనేది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం కొద్దిగా మన బాధ్యత. ఇప్పుడు ఆడేవాళ్ళు అనేవాళ్ళు ఎక్కువ శాతం చిన్న పిల్లకాయలు 10th ఇంటర్ వాళ్ళ చేతిలో ఫోన్లు ఉండడం వల్ల వాళ్ళ డబ్బులు ఆడ నుంచి తెచ్చుకోవడం, వేరే యాప్లో అప్పులు తెచ్చుకోవడం, అంటే ఈ బెట్టింగ్లో ఓడిపోవడం, మళ్ళీ యాప్లకు పోవడం, ఆ యాప్ల నుంచి డబ్బులు తెచ్చుకోవడం, ఆ యాప్లో అప్పు కట్టలేక ఈ బెట్టింగ్లో గెలుస్తాం అనుకుని దీంట్లో వేయడం, దీంట్లో ఓడిపోవడం, ప్రాణాలు తీసుకునే దాకా వెళ్తున్నారు. ఒక ప్రాణం తీసుకునే దాకా వెళ్తున్నారు. ఎలా ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కూడా చాలా, అంటే ఒక 10% అనే ఇబ్బంది ఉంది కదా. భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, పల్లవి ప్రశాంత్, లోకల్ బాయ్ నాని, వీళ్ళందరికీ ఫాలోవర్స్ పెరిగిన తర్వాత వీళ్ళకి ఏమైందో ఏమో, ఫాలోవర్స్ పెరగగానే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరగగానే బెట్టింగ్ యాప్లు తెచ్చుకోవడం, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్లతో కొలాబరేట్ అవ్వడం, బెట్టింగ్ యాప్లతో ప్రమోట్ చేయడం, ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయడం, ఆ టెలిగ్రామ్ ఛానల్కి అందరికి ఇన్వైట్ చేయడం, లింక్ పంపించడం, ఆ లింక్ నొక్కిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఏదో చూపించడానికి ఏదో ఆఫర్ లాగా ఏదో పెట్టడం. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత బెట్టింగ్ యాప్ నేను ఎప్పుడు ఆడను. ప్రాణాలు తీసుకున్న దాకా ఎవరు పోతున్నారంటే జాబ్లెస్ ఉండేవాళ్ళు, లేకుంటే చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు, లేకుంటే ఇంకా మెచ్యూర్ కాని వాళ్ళు, ఈజీ మనకి అలవాటు పడిన వాళ్ళు, చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులకి చాలా పెయిన్ కలిగిస్తున్నారు. వాళ్ళు బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల చనిపోయారు అనుకోండి, అంటే ఈ ఊబులు ఇరుక్కొని దిక్కుదలకు చనిపోయారు అనుకోండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానివల్ల ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగారు. బెట్టింగ్ యాప్లు కాకుండా వేరే యాప్లు వేరే ప్రమోషన్ చేసుకోండి. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు చాలామంది, నేను వాళ్ళని అడ్మైర్ చేస్తాను, చాలా గౌరవిస్తాను. వాళ్ళకి ఫాలోవర్స్ ఆల్మోస్ట్ 200K, 300K, 500K, 1 million దాకా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసింది ఇప్పుడు దాకా చూడాలి. ఎందుకంటే వాళ్ళు బాధ్యతాయుతంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా ప్రమోట్ చేస్తే ఏం ప్రమోట్ చేస్తారంటే హెయిర్ వ్యాక్స్ అని, లేకపోతే స్కిన్ కేర్ అని, అలాంటి ప్రమోట్ చేస్తారు. అలాంటి ప్రమోట్ చేసుకోండి, దానికి కూడా డబ్బులు వస్తాయి కదా. బెట్టింగ్ యాప్లకి ఎక్కువ డబ్బులు వస్తాయని దాన్ని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు దాకా సాగింది మీ ఆటలు ఇక మీదట అస్సలు సాగు. ఎందువల్లంటే అది ఇల్లీగల్ అని, దాని మీద కేసులు నమోదు చేయొచ్చని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఇంకెవరు పరేషన్ బాయ్స్ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారంట. వాళ్ళని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వీళ్ళు అనేవి లేదు, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసే ప్రోగ్రాం జరుగుతుంది. సజ్జనార్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అండ్ నాన్వేషన్ అనే అన్నాడు, ఆయనకి 1.8 million సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు. ఆయన ఎప్పుడు చేయలేదే, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కూడా ఎలా అంటే, మన లోకల్ బాయ్ నాని ఉన్నాడు, వాళ్ళ వైఫ్ వస్తుంది, షాపింగ్కి 30,000 కావాలంటుంది, 30,000 కదా 40,000 తీసుకోవాలంటే, ఎలా అంటే నేను ఈ యాప్ ఆడాను దానివల్ల వచ్చిందని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారంటే ఇది ఎంత క్రైమ్, ఎంత తప్పు ఇది. అంటే మనం కూడా ఇట్లా ఆడవచ్చు, మనం కూడా డబ్బులు సంపాదించండి ఎవరైనా మైండ్లో పడిందంటే ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయి ఒకసారి 2 సార్లు డబ్బులు వచ్చి 3వ సారి నుంచి డబ్బులు పోగొట్టు మొదలు పెడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకా ఇలాగే వీడియోలు చాలామంది, ఒక భయ్యా సన్నీ యాదవ్ అయితే ఒక స్టోర్కి వెళ్ళి ఆ యాప్లో గేమ్ ఆడి ఆ డబ్బులు గెలుచుకొని ఐఫోన్ కొనడం, అలాంటి ఆ డబ్బులు గెలుచుకొని ఇంకోటి కొనడం, ఇలాంటివన్నీ చేయడం చాలా దరిద్రమైన పని. మీకు ఎలాగో ఒక్కొక్కరు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు వీడియో తీస్తే పెడితే యూట్యూబ్లో ఎన్నో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అలాంటి దాన్ని చేసుకుంటే మామూలుగా వెళ్ళొచ్చు కదా. ఏదన్నా ప్రమోషన్ చేస్తే ఈ స్కిన్ కేర్ చేయండి, లేకపోతే హెయిర్ వ్యాక్స్ గురించి చేయండి, లేకపోతే ఏదైనా షాపులకి ప్రమోషన్ చేయండి, ఏదైనా హోటల్కి ప్రమోషన్ చేయండి, ఇలాంటివి చేసుకోవాలి. కానీ ఇలాంటి దరిద్రమైన పని చేయడం కన్నా దారిలో వచ్చిపోయే వాళ్ళు తాగడం బెటర్. అంత దరిద్రమైన పని. ఎందుకంటే మీ వల్ల ఒక నిండు ప్రాణం పోద్ది, ఒక కుటుంబం రోడ్డున పడద్ది. ఒక పర్సన్, ఒక మనిషి, ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతే ఆ పెయిన్ ఎంత దరిద్రంగా, ఎంత బాధగా ఉంటుందో మనకు మా ఫ్యామిలీ ఉంటుంది కదా. ఎందువల్ల చనిపోతారంటే, ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఆడకపోవడం వాళ్ళ ఇష్టం కదా అని మీరు అనొచ్చు, కానీ ప్రమోట్ చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఒక 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు నిన్ను అభిమానిస్తారు, నువ్వు చెప్పింది నిజమని నమ్ముతారు.
ఇప్పుడు ఒక హీరోకి ఫాలోవర్స్ ఉంటే థమ్స్అప్ యాడ్ కానీ లేకపోతే ఇది ఇప్పటి నుంచే జరుగుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చిన తర్వాత ఇది కొద్దిగా ఎక్కువైంది. చిన్న చిన్న పిల్లకాయలు కూడా హీరోలు అయిపోతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోతున్నారు, ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు, వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రమోషన్లు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మాత్రమే చేసేవాళ్ళు, అది కూడా బ్రాండ్స్కి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఎదవ ఇన్ఫ్లుయెన్సరే, ప్రతి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, ప్రతి ఒక్క ఎదవ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. కొంతమంది ఫాలోవర్స్ రాగానే ఏదో వీళ్ళు పెద్ద చిరంజీవిలాగా ఫీల్ అయిపోయి వాళ్ళకి ప్రమోషన్ చేసుకోవడానికి మీరు కష్టపడిన దానివల్లే ఫాలోవర్స్ వచ్చారు, కాదంటలే. కానీ మీరు ఫాలోవర్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎంత కన్స్ట్రక్టివ్గా వాడుతున్నారు, మీరు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. దానివల్ల ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇది ఇప్పటి నుంచి ప్రమోషన్ అనేది చాలా ఎన్నో తరాల నుంచి ఉంది. కాకపోతే ఈ తరం ఆ తరం మారిన తర్వాత ఒక్కొక్కరికి యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ మందికి అవకాశం వస్తుంది. కానీ ఎక్కువ మందికి అవకాశం వచ్చినప్పుడు ఎక్కువ మందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా బాధ్యతాయుతంగా చేయాలి, పద్ధతిగా చేయాలి. ఆ బ్రాండ్స్కి చేసుకోండి, లేకపోతే ఏదైనా బట్టల షాప్కి చేసుకోండి, ఇలాంటివి చేసుకుంటే కూడా డబ్బులు వస్తాయి. మీరు బెట్టింగ్ యాప్లో మాత్రమే చేసి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల వల్ల మేము ఇల్లు కొన్నాం, కారు కొన్నాం అన్నీ యూట్యూబ్లో పెట్టేసి మేము కూడా ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకొని మేము కూడా ఇలా ఒక్కసారిగా సెటిల్ అయిపోవచ్చు, ఫ్యామిలీని బాగు చేసుకోవచ్చు అనే ఆలోచనలోనే వాడు దిగుతాడు. ఫ్యామిలీ కోసమే దిగుతాడు. ఎవరు బెట్టింగ్ యాప్లో దిగేవాడు వాడికి ఏం తెలియదు. ఇంట్రో 10th అయిపోయి ఉంటుంది, వాడు వచ్చేస్తాడు. దాని తర్వాత మేము కూడా ఇలా సంపాదించవచ్చు 1-2 సార్లు ఎర్ర చూపించినట్టు ఆశ కలుగుతుంది బెట్టింగ్ యాప్ అనేది. దాని తర్వాత ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిన తర్వాత అప్పు చేసైనా దాంట్లో పెడతాడు. అప్పు చేయడానికి మళ్ళీ లోన్ యాప్కి వెళ్తారు. ఆ లోన్ యాప్లో డబ్బులు కట్టలేకపోతే వాళ్ళు మీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తాం, మీ ఫ్యామిలీ మొత్తానికి పంపించేస్తాం, నువ్వు అలాంటి బెదిరింపు కాల్స్, బెదిరింపు మెసేజ్లు వస్తాయి. ఇదంతా ఎవరి వల్ల? కేవలం మీ వాళ్ళే. ఇప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ప్రతి ఎదవకి పగిలిపోద్ది. ఇలాంటి పనులు చేయడం మానేసి ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండండి. మీ ఫాలోవర్స్ మీరు కష్టం వల్లే వచ్చారు. ఆ కష్టాన్ని కరెక్ట్గా వాడుకోండి, లేకపోతే జైలు పాలయ్యి అనవసరంగా ఇబ్బంది పడతారు. బెట్టింగ్ యాప్ అనేది అది ఒక లగ్జరీ. బెట్టింగ్ అనేది ఒక లగ్జరీ. ఇంత పురాతన కాలం నుంచి ఉంది. స్టాక్ ఆట ఆడేవాళ్ళు, లేకపోతే బాగా డబ్బులు, నాకు కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, వాడు 1 లక్ష రూపాయలు బెట్టింగ్ వేస్తాడు. వాడికి అసలు ఏం కాదు. ఇప్పుడు లేదు, నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదిస్తున్నాడు, వాడు 10,000 20,000 బెట్టింగ్ వేస్తాడు. దానివల్ల వాడు మళ్ళీ రొటేట్ చేసుకోగలడు. జాబ్ చేస్తూ బెట్టింగ్ ఆడేవాళ్ళు అయితే కొద్దిగా చేసుకోగలరు. వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటుంది, కొద్దిగా వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళు ఏంటంటే దాన్ని రొటేట్ చేసుకోలేక ఈ డబ్బులు ఒక 5,000 10,000 10 లేకపోతే 20,000 మేనేజ్ చేసుకోలేక దానికోసం ఇంకొకరు అప్పు చేసి ఇది కలిసిపోయి దానికోసం ఇంకొక అప్పు చేసి ఇదంతా కలిసి ఒక సగటు మనిషికి 1 లక్ష రూపాయలు అప్పు. చిన్న పిల్లలకు 10th ఇంటర్కి 1 లక్ష రూపాయలు అప్పు అయింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్తే ఏమంటాడో, మా అమ్మకి చెప్తే ఏమంటుంది, మా ఇంట్లో వాళ్ళు చెప్తే ఏమంటుంది, వాడు సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఒక నిండు ప్రాణం తీసిన హంతకులు మీరే అవుతారు. అది అర్థం చేసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మానేసేయండి. ఎవడు పాటికి ఓడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ యాప్ ఆడితే అది ఓడి దరిద్రం, ఓడి మానాడు పోతాడు, ఓడి చేస్తాడు. మనం ప్రమోట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లోకి ఇన్వైట్ చేసి మేము ప్రిడిక్షన్ చెప్తాం, మేము చెప్పిన ప్రిడిక్షన్ ఇప్పుడు ఓడి మిస్ అవ్వలేదు ఇలా చెప్పి వాళ్ళందరినీ ఆకట్టుకొని వాళ్ళ వల్ల మీకు వచ్చే డబ్బులు చాలా దరిద్రం. అది వాళ్ళ దరిద్రం మీ దరిద్రం వద్ది. ఏ దరిద్రానికి మీరు పోకుండా మీరే దరిద్ర పాలవుతారు, తర్వాత జైలు పాలవుతారు. ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళ గురించి చెప్పాను, ఆడేవాళ్ళ గురించి చెప్తున్నా. బెట్టింగ్ ఆడడం అనేది దాని అంత దరిద్రం పని ఇంకోటి లేదు. ముందు తాగడం, సిగరెట్ తాగడం కన్నా ఇంకా చాలా దూరాలు పట్టదు. దాన్ని మానుకొని మీరేం పని చేయకుండా ఏం సంపాదించుకున్నా పర్లేదు, కానీ బెట్టింగ్ యాప్ ఆడి బెట్టింగ్లో ఓడిపోయి దానివల్ల ఇబ్బంది పడడం కన్నా ఏం ఆడకుండా ఉండడం బెటర్. ఓకే, ఇంతకు మించి నేనేం చెప్పలేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.